ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంక ఒక వారంలో కౌంటింగ్ ఉంది. మా జగ్గిపేట పరిస్థితి చెప్పరా? శ్రీరామ్ తాతయ్య గారు కూటమి తరఫున అటు శ్రీరామ్ తాతయ్య గారు గెలుతురా? ఎందుకని అంటారు? పరిపాలన బాగుంది. ఏది అంతకుముందు 2 సార్లు బాగుంది. ఏదన్నా మనుషులకి ఏదన్నా పోతే కాదండు. మంచి మనిషా? మంచి అంటే మరి బానగారు కొద్ది ఓటుకు కూడా డబ్బులు ఎక్కువ ఇచ్చారంట. ఏమీ లేదండి, వాళ్ళు 2000 ఇచ్చారు, వీళ్ళు 2000 ఇచ్చారు. వాళ్ళు 2000 ఇచ్చారు, వీళ్ళు 2000. అంటే సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని బానగారు అంటాడు. సంవత్సరాల పథకాలు ఉన్నాయి కాదంట్లా. ముందు ఈ కొద్ది గొప్ప కాదు అనుకుంటా బాగుంది. తాతయ్య గారి కాడికి పోతే కత్తికొత్తి పనులు చేసి పెడుతుండ్రు. ఏది ప్రతిపక్షంలో ఉన్నా కూడా పని చేస్తారు. ఏదన్నా మనిషి పోతే తీసేసి ఇది కాదు పోతే లేదనుకోండి, ఏదో ఒకటి ఆయన చేతన వరకు చేసి పెడతారు. ఏది అధికారం లేకపోయినా అధికారం ఉండ జగన్పేట నియోజకవర్గంలో వరకు ఆయన మరికి మనిషి వ్యక్తి మంచిది. మరి ఆయన సంక్షేమ పథకాలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తాయని ఆయన కాకపోతే పోయినసారి 3000 మెజార్టీతో గెలిస్తే గెలవచ్చు అండి. కానీ తాతయ్య గారి వరకు దెబ్బ ఖాయం. పైన ఖాయమే, కింద ఖాయం. పైన కూడా సేమ్ అవుతారా? పక్కా చంద్రబాబు నాయుడు అవుతారా? అంటే తాతయ్య గారు మామూలుగా ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఇంకా మెజార్టీ నాకు తెలియదు, గెలిపి జగన్ కూడా ప్రతి మీటింగ్ లో కూడా నన్ను సంక్షేమ పథకాలు ఆయన పథకాలు కొన్ని చేసింది కానీ మధ్యవర్తులు ఏడ బతలుతున్నారా? ఆయన కొన్ని చేసిన వాటిని ఆయన రానిస్తున్నారా? ఆయన పైన పెడితే కింద రానిస్తున్నారు. ఒక మాట బానుగారు వీళ్ళు ఊర్లో అభివృద్ధి చేయలేదు, సైడ్ కాలువలు చేయలేదు, రోడ్లు వేయలేదు. ఏం చేసిన తాతయ్య గారు ఇది అంత ఇదిగా ఏమి లేదండి. తాతయ్య గారు వాళ్ళు మనిషిని తీసేసి ఏదన్నా కానీరు, ఏదో కొద్దిగా గొప్ప ఏదో మంచి లేదనకుండా చేసి పెడతారు. కొద్దిగా గొప్ప ఆ మంచితనం ఆయన గెలిపించి బానుగారు అయితే కష్టంగా ఓడిపోతుంది. సరే ఓడిపోయేది కష్టం. తర్వాత మీ ఆలోచన మటుకి టీడీపీ ఆయన కూడా ఓటమే గెలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పరిపాలన బాగాలేదండి. జగన్ పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన చేసి ఆయనకు 2-3 ఉన్నాయి మంచి, 2-3 పథకాలు ఉన్నాయి కానీ మంచి ఉన్నాయి కానీ వికలాంగులంగా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వనంగా ఉండే కాదంటలే కానీ ఆయన ఏది చేసినా మధ్యలో వాళ్ళు ఇది కాదు. అంటే అందరి దగ్గర పథకాలు రావట్లేదు, మధ్యలో తింటున్నారు. కొన్ని అందేటట్టు అప్పట్లో చేసేటట్టు అప్పట్లో తాతయ్య గారు అయితే కొద్దిగా గొప్ప మంచి చేపలకి వస్తుంటారు పోతుంటారు. జగన్ కూడా అభివృద్ధి చేయలేదు, అందరు డబ్బులు ఇస్తున్నా అంటున్నారు. అందరూ కొన్ని ఇస్తున్నాం ఉంది ఆయన మీద ఆపత్తి మనం ఆయన ఎంత మంచి చేస్తుండే ఆయన గెలవడంటారా? ఆయన లేదు, టీడీపీ ఖాయం. టీడీపీ అయితే ఖాయం. ఆయన పథకాలు కొన్ని ఉండా కూడా టీడీపీ అయితే వ్యతిరేకత వచ్చిందంటారా? అంటే రాజధాని ఎఫెక్ట్ పడింది అంటారా? రాజధాని పడది, కొన్ని ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వలేదా? కొన్ని ఉద్యోగాలు ఉండా లేకపోయినా ఏదైనా మంచి అయినా చెప్పలేదు, కొన్ని పడ్డాయి ఆయన. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా 10 ఓట్లు ఉన్నాయి. మీ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయా? 10 ఓట్లు ఎటు పడ్డాయి అంటారు? ఒక 4 వరకు కాంగ్రెస్కి వేసా, జగన్కి ఒక 6-7 వరకు చేసా. 6-7 అటు వేసారు, టీడీపీ వేసారు. ఒక 4 అటు వేసా, ఒక 6 ఇటు వేసారు. మొత్తానికి అయితే మీ ఇంట్లో మంచి పరిపాలన రావాలనుకుంటున్నారు. నాకు చేయకపోయినా ఎదటోళ్ళకి చేస్తున్నారు. నాకైతే చేయకపోయినా ఎదటోళ్ళకైతే కట్టె కూర్చో లేదు అనకుండా. ఎవరు తాతయ్య గారా? నాకైతే చేసింది ఏమీ లేదు, లేకపోయినా కూడా మీరు చూస్తున్నారు. మీ ఊరు కట్టె కూర్చో మనిషిని కాదంటలా, ముందు మనిషిని కాదంటలా ఏదో కొద్దిగా గొప్ప ఆయన చేతనైంది ఆయన చేసి పెడుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ తాతయ్య గారు అక్కడ బాగా వెళ్తారు ఖచ్చితంగా. పక్క. ఓకే అండి.